ప్రతి జంట కనీసం 3-4 పిల్లల్ని కనాలంటాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ప్రతి జంట కనీసం 3-4 పిల్లల్ని కనాలంటాడు. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటేనే చెమటలు పెట్టేస్తున్నాయి. దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడా పెడా ఒక్కొక్కరు 3-4 పిల్లల్ని కనండి అని అంటాడు. ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కానీ 3వ బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడంట. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. అంటే ఈయనకు కరెక్ట్గా పుట్టినోడు మళ్ళీ లోకేష్ కూడా అట్టే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. విజ్ఞాన ప్రదర్శనలో ఓకే, సెకండ్ అండి. స్వాగతం. కంటిన్యూ యువర్ లెసన్. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి హరి గుండెల మీద తన్నేవరా? అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని. 10 పైసలు దేవుని హుండీలో ఎప్పుడన్నా వేచారా? నాకు డౌటే. అనాడు కూడా పాచనం పెట్టని కాకుల నోట్లో పిండాల్లో పులారుండుకు తినే నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకొని అదిగో అతనే మా నాయకుడు గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి. పంది వీరుడు కుమార వర్మ పంది మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.